సో ఈరోజు మనతో పాటు ఉన్నారు డిజీ లోన్స్కి సంబంధించి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది, సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, ఇయర్లీ ఉంటుందా, మంత్లీ ఉంటుందా, పేమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, సో దీని గురించి మొత్తం టోటల్గా మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే మనతో పాటు ఉన్నారు అపర్ణ గారు. సో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. డిజీ లోన్స్లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? 1 year నుంచి చేస్తున్నాను. 1 year నుంచి చేస్తారా? ఓకే. సో చాలా మందికి ఆన్సర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉన్నాయి, లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని, సో ఇలా చాలా ఉన్నాయి. సో వాటిల్లో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి ఉందని చెప్తున్నారు. సో టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, యూస్ఫుల్ చెప్పండి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ మెయింటెనెన్స్ మొత్తం ఫ్యామిలీ హెడ్ అనే వాళ్ళు చూసుకుంటుంటారు. ఓకే. యాక్చువల్గా ఇన్ కేస్ ఆ ఫ్యామిలీ హెడ్ లేకపోతే ఏంటి వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ అనే దానికి వాళ్ళు యాక్చువల్గా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ సెక్యూర్ కోసం. సో ఫ్యామిలీలో ఒక హెడ్ అయితే ఉంటారు. సో ఒకవేళ ఫాదర్ అనేటువంటి పర్సన్, ఒక ఫ్యామిలీలో 4 members ఉంటారు, మదర్, ఫాదర్, 2 children, అందులో ఫస్ట్ పర్సన్ ఫాదర్. సో ఇంటికి చాలా రెస్పాన్సిబుల్ కాబట్టి, సో ఆ పర్సన్ ఏమైనా యాక్సిడెంట్లో లేకపోతే న్యాచురల్ డెత్ ఏదైనా అయితే, సో అప్పుడు ఏంటండి, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఇన్కమ్ అనేది ఉండదు, అంటే వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్ చూసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యామిలీ హెడ్ ఏంటంటే ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఫాదర్ లేనప్పుడు ఉపయోగపడుతుంది. ఓకే. ఈ మనిషి లేనప్పుడు చనిపోతే సో కుటుంబం రోడ్డు మీద పడుతుంది అసలు యాక్చువల్గా చెప్పాలంటే. సో అలాంటి వాళ్ళకి ఇన్కమ్ అనేది సోర్స్ జనరేట్ కాదు. సో బయట అప్పులు చేసుకోవడం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ కనుక తీసుకొని ఉంటే ఆ పర్సన్, సో అప్పుడు మనకి బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ మనీ అంతా, ఆయన కట్టిన టర్మ్ ఇన్సూరెన్స్ మనీ అంతా, సో ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ముగ్గురికి వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయండి తీసుకోవడం వల్ల, అసలు ఏమేమి ప్రాసెస్ తీసుకుంటారు, డాక్యుమెంట్స్ అన్నది? డాక్యుమెంట్స్ వచ్చేసి సాలరీడ్ పర్సన్స్కి ఇస్తాము, మనము సెల్ఫ్ ఎంప్లాయీస్కి ఇస్తాము. ఓకే. యాక్చువల్గా సమ్ ఇన్సూర్ అనేది వాళ్ళ శాలరీని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. యాక్చువల్గా వాళ్ళకి ఎక్కువ శాలరీ ఉందంటే 2 CR 3 CR ఎంతవరకైనా సరే ఇస్తాం మనము. అచ్చా ఇప్పుడు 1 CR తీసుకున్నారనుకోండి, ఒకవేళ 1 CR తీసుకుంటే వాళ్ళకి ఇయర్లీ అలా ప్రీమియం అనేది ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళ ఇష్టం, 5 years అలా పే చేసుకోవచ్చు, లేదా అలా రెగ్యులర్ పే అని ఉంటుంది, వాళ్ళ కన్వీనియంట్. రెగ్యులర్ పే అయితే కొంచెం ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది నార్మల్గా. 5 years పే చేసుకోవచ్చు, 10 years పే చేసుకోవచ్చు. కవరేజ్ వచ్చేసి మనకి 85 years వరకు గానీ ఉంటుంది. ఇప్పుడు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ చెప్పారు కదా, ఇప్పుడు ఒక 4 people ఉన్నారు ఒక ఫ్యామిలీలో. సో ఆ ఫాదర్ అనేటువంటి పర్సన్కి చిన్న యాక్సిడెంట్ లాగా అయింది అనుకోండి, సో అప్పుడు ఈ ఇన్సూరెన్స్ అన్నది వస్తుందా కొంచెమైనా అమౌంట్? లేదండి, అదే యాక్చువల్గా వాటిలో రైడర్స్ అనే ఆప్షన్స్ ఉంటాయండి, అంటే యాడ్ ఆన్స్ లాగా. యాడ్ ఆన్స్ ఉంటాయి. అప్పటికప్పుడే యాడ్ ఆన్ చేసుకోవచ్చా, లేదంటే ముందుగానే చేసుకోవాలండి? పాలసీ తీసుకున్నప్పుడే యాడ్ ఆన్స్ కొని యాడ్ చేసుకుంటే వాళ్ళకి అమౌంట్ అనేది వస్తుంది అప్పుడు. కానీ డెత్ అయినా వస్తుంది, యాక్సిడెంటల్ యాక్సిడెంట్, ఒక హ్యాండ్ ఫ్రాక్చర్, లెగ్ ఫ్రాక్చర్ అయ్యి ఉంటే, చిన్న చిన్న గాయాల్లాగా ఏమైనా తగులుంటే యాక్సిడెంటల్ డిసబిలిటీ అని ఉంటుంది, అది యాడ్ చేసుకోవచ్చు రైడర్. యాక్సిడెంటల్ డెత్ అని ఉంటుంది, యాక్సిడెంటల్ డెత్ రైడర్ యాడ్ చేసుకుంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయినందుకు అమౌంట్ వస్తుంది వాళ్ళకి. ఇంకా డెత్ అమౌంట్ ఉంటుంది కదా, అది వస్తుంది. అంటే న్యాచురల్ డెత్ లాగా ఉంటే అవుతుంది అంటారా? లేదండి, న్యాచురల్ డెత్ అయినా వస్తుంది అమౌంట్. యాక్సిడెంటల్ లో చనిపోయినా కానీ వస్తుంది, 2 వస్తాయి. ఓకే. నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. ఇప్పుడు రీసెంట్లీ న్యూస్ చూసుకుంటే మనము, సో ఒక ఏరోప్లేన్ అన్నది ఒక ప్రమాదం జరిగింది, మెడికల్ కాలేజ్ మీద పడిపోయిందని చెప్పి గుజరాత్ అహ్మదాబాద్లో ఇలా జరిగింది. సో అందులో 256 members ప్యాసింజర్స్ ఉన్నారు అని అన్నారు. సో అందులో కొంతమంది చనిపోయారు. సో అందులో ఒక పర్సన్ తీసుకుందాం అంటే దీన్ని ఎగ్జాంపుల్గా, సో అందులో ఇప్పుడు ఫ్లైట్లోనే చనిపోయారు అనమాట. సో అప్పుడు కూడా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఆ పర్సన్కి వస్తుందండి? ఓకే, వస్తుంది. సో అలాంటి కేసెస్లో కూడా మనకు వస్తుంది. కొంతమంది ఎలా అంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, అప్పుల బాధ అని చెప్పి, లేదంటే ఇంకేదైనా సమస్య వల్ల. సో కొంతమంది చనిపోతుంటారు, బలవంతంగా ఊరేసుకొని చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం చేస్తుంటారు. సో అలాంటి వాటికి కూడా మనకి ఇన్సూరెన్స్ అనేది వస్తుందండి. కాకపోతే సూసైడ్ మాత్రం ఫస్ట్ ఇయర్ కవర్ అవ్వదు, నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే కవర్ అవుతుంది. సూసైడ్ చేసుకొని చనిపోయినా కానీ అమౌంట్ అనేది వస్తుంది. ఓకే. సో దానికి న్యాచురల్ డెత్స్ లేదంటే ఇట్లాంటివి ఏమైనా లైక్ ఫైర్ యాక్సిడెంట్స్ అని, ఇప్పుడు ఫ్లైట్లో చనిపోవడం ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి కదా, సో అలా కవర్ అయిపోతుంది అంటారు. ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్స్కి యూజ్ అవుతుంది. ఒకవేళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు తీసుకొని ఉంటారు టర్మ్ ఇన్సూరెన్స్, అదే మీరు చెప్పింది. సో ఇద్దరిలో వైఫ్ చనిపోయినా కూడా వైఫ్కైనా వస్తుందా అది?
వస్తుందండి. వైఫ్ కి కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు తీసుకోవచ్చు అండి. జాయింట్ లైఫ్ అని ఉంటుంది, జాయింట్ లైఫ్ అన్న తీసుకోవచ్చు. లేదు ఆ ఉమెన్ గానీ వర్కింగ్ ఉమెన్ గానీ అయితే ఆమె సపరేట్ గానైనా తీసుకోవచ్చు. సపరేట్ గా కానీ తీసుకుంటే ఉమెన్ చనిపోయింది అనుకోండి మదర్, ఆమె కవరేజ్ ఎంత ఉంటుందో అమౌంట్ ఇస్తారు. ఇప్పుడు ఫాదర్ ది ఎంత ఉంటుందో ఫాదర్ ది ఇస్తారు. ఇన్ కేస్ ఫాదర్ ముందర చనిపోయారు అనుకోండి వైఫ్ కి వస్తుంది, వైఫ్ ముందర చనిపోతే ఫాదర్ కి వస్తుంది, ఇద్దరు చనిపోతే పిల్లలకి వస్తుంది అండి. అలా కూడా వస్తుంది అంటే పిల్లలకి వస్తుంది. లేదు అలా వైఫ్ వర్కింగ్ ఉమెన్ కాదు, నార్మల్ గా హౌస్ వైఫ్ అనుకోండి, జాయింట్ లైఫ్ అని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి వస్తుంది, అది ఇద్దరికి వస్తుంది. కాకపోతే ఫస్ట్ మదర్ చనిపోయిందంటే రాదండి, 10 lakhs మాత్రమే వస్తుంది. యాక్చువల్గా ఎంత అమౌంట్ వస్తుంది అది కట్టితే? అది 50 lakhs. అప్పుడు ఫాదర్ కి ఒక 1 CR తీసుకున్నారనుకోండి, వైఫ్ కి వచ్చేసి 50 lakhs కవరేజ్ ఉంటుంది. ఆ 50 lakhs ఫస్ట్ వైఫ్ కానీ చనిపోయింది అనుకోండి ఓన్లీ 10 lakhs మాత్రమే వస్తుంది. లేదు ఫస్ట్ హస్బెండ్ చనిపోయారంటే హస్బెండ్ అమౌంట్ వచ్చేసి వైఫ్ కి వస్తుంది 1 CR. అంటే ఇది జాయింట్ ఇన్సూరెన్స్, జాయింట్ లైఫ్. ఒకవేళ ఇండివిజువల్ గా ఉంటే సపరేట్ అమౌంట్ వస్తుందండి, సపరేట్ అంటే 1 CR వస్తుంది. ఓకే, సో జాయింట్ తీసుకుంటే ఇలా వస్తుందండి. సో లేదు అంటే సపరేట్ అమౌంట్ 1 CR అని వస్తుంది. ఒకవేళ జాయింట్ తీసుకుంటే 50 lakhs వస్తాయి 1 CR లో. 50 lakhs అది కానీ ఫస్ట్ హస్బెండ్ చనిపోతే 1 CR వైఫ్ కి వచ్చేస్తుంది. వైఫ్ చనిపోతే 50 lakhs అనేది చిల్డ్రన్ కి వస్తుంది. ఓకే, ఇప్పుడు వైఫ్ ఫస్ట్ చనిపోయింది అనుకోండి రాదు యాక్చువల్గా. ఎందుకంటే ఇలాగా జాయింట్ లైఫ్ లో ఉమెన్ ని చంపేసి అమౌంట్ కోసము అలా చేస్తారని చెప్పేసి ఇవ్వరన్నమాట అమౌంట్ జాయింట్ లైఫ్. సో ఇలాంటివి కూడా కిరాతకులు చాలా మంది ఉన్నారు, చంపేస్తున్నారు. ఇన్సూరెన్స్ తీసుకొని ఇన్సూరెన్స్ అమౌంట్ కోసం చంపేస్తుంటారు కదా, మరి దారుణం కదండి అసలు. సో ఇలాంటి పనులు మాత్రం చేయొద్దు, మనీ కోసం. కావాలంటే కష్టపడి సంపాదించుకోండి. ఓకే అండి. సో సేవింగ్స్ ఎలా చేసుకోవచ్చు అండి వీటిలో? సేవింగ్స్ ప్లాన్స్ కానీ ఉంటాయండి. యాక్చువల్గా పిల్లల మ్యారేజెస్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వీటి కోసం సేవ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా టర్మ్ ఇన్సూరెన్స్ లో సేవింగ్స్ ప్లాన్స్ అని కానీ ఉంటాయండి. చాలా మంది ఫాదర్స్ కి మదర్స్ కి ఉపయోగపడుతుంది సేవింగ్ ప్లాన్స్ అంతా. కూతురు పెళ్లికైనా కొడుకు పెళ్ళైనా కదా, ఆ కూతురు కొడుకు ఇద్దరు పెళ్లిళ్ళు చేయాలన్నా కూడా మీరు ఇలా కూడా సేవింగ్ ప్లాన్ తీసుకోవచ్చు చెప్తున్నారు. దాని గురించి కూడా జాగ్రత్తగా వినండి, చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు మనకి అంటే ఒక 1 lakh కానీ 2 lakh కానీ వాళ్ళ ఇష్టం అమౌంట్ అనేది మామూలుగా పే చేసుకోవచ్చు ఇయర్లీ. లేదు మనకు ఒక లంసమ్ అంటే ఫిక్స్డ్ అమౌంట్ కావాలి అంటే ఇప్పుడు ఒక 5 lakhs అట్లాగా ఇయర్లీ పే చేసుకోవచ్చు. ఒక 5 years పే చేసుకున్నారనుకోండి. లేదు ఇప్పుడు ఒక అంటే గర్ల్ చైల్డ్ ఉందనుకోండి, మ్యారేజ్ కావాలి, 18 years వచ్చే వరకు అమౌంట్, అప్పటికి ఒక బిగ్ అమౌంట్ కావాలనుకున్నారనుకోండి, ఇప్పటి నుంచి పే చేసుకొని అప్పుడు ఒక లంసమ్ అమౌంట్ తీసుకోవచ్చు. 11 years 12 years వస్తాయి ఒక పాపకి. సో అప్పటి నుంచి మనం ఈ సేవింగ్స్ అన్నది మనం ప్లాన్ చేసుకుంటే సో తనకి మేజర్ అయ్యే వరకు మనకు ఆ అమౌంట్ అన్నది వచ్చేస్తుంది. ఓకే, సో ఆ అమౌంట్ తో పెళ్లి చేయొచ్చు, ఇంకేదైనా మన ఇష్టం అంటారు. లేదు మనకి ఇయర్లీ రిటర్న్ కావాలి అమౌంట్ అంటే అలాగని ఉంటాయండి ప్లాన్స్. ఇప్పుడు ఒక 10 years పే చేస్తారు, 11th year నుంచి నాకు ఇన్కమ్ కావాలి, రిటర్న్స్ కావాలి అంటే ఇయర్లీ అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది. ఇంకా ఫిక్స్డ్ అమౌంట్ అనేది 3 years 5 years మన ఇష్టం అంటారా? మన ఇష్టం పే చేసుకోవచ్చు. సింగిల్ పే అని ఉంటుంది, రెగ్యులర్ పే. సో 1 year అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది మనం. వెంటనే రిటర్న్స్ కావాలన్నా వస్తాయండి, వెంటనే కస్టమర్ రిక్వైర్మెంట్. ఓకే, ఇప్పుడు ఇయర్లీ కట్టాలన్నారు కదా, ఎంత అమౌంట్ కట్టాలి ఇయర్లీ? 1 lakh ఎంతైనా పే చేసుకోవచ్చు సేవింగ్స్ లో, వాళ్ళ ఇష్టము. అంటే ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ గా చూసుకుంటే మనం వాళ్ళ శాలరీ ఎంత ఒక 60,000 50,000 ఉంటుంది. సో ఆ 50-60,000 లోనే వాళ్ళు ఒక 10,000 అని లేదంటే 5,000 అని కట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలా ఏమైనా ఉంటుందా? 5,000 అలా ఉండదండి, ఒక 30-40,000 అట్లా ఉంటుంది స్టార్టింగ్. యాక్చువల్గా 1 lakh నుంచి ఉంటుంది, 30,000 అలాగని పే చేసుకోవచ్చు. ఓకే, సో స్టార్టింగ్ తక్కువ రిటర్న్స్ వస్తాయి. ఓకే, సో మనం ఎంత ఎక్కువ కట్టుకుంటే మనకు రిటర్న్స్ అంత హైలీ వస్తాయి. ఓకే, సో ఇలాంటి ఆప్షన్స్ అయితే లేవు, ఓన్లీ 30-40,000 కట్టుకుంటే మనకి బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు 5 lakh కావాలా? ఓకే, అంటే కొంతమంది ఇలా కూడా ఉంటారు కదా, ఒక 5,000 కట్టుకుందాం అనే విధంగా. అంటే ఇయర్లీ అన్నారు కదా, ఇయర్లీ అయితే 30-40,000 ఇట్స్ ఓకే. మంత్లీ కూడా కట్టుకునే స్కీమ్స్ ఏమైనా ఉంటాయా? లేదండి, మంత్లీ. ఓకే, సో ఓన్లీ ఇయర్లీ. అంతేలేండి, మంత్లీ అంటే ఒక 5,000-10,000 ఉన్న ప్రాబ్లమ్స్కి అమ్మో అని అనుకుంటారు. సో ఇయర్లీ కాబట్టి ప్రాబ్లం లేదు, ఒక 2-3 months ఆగి కొంచెం అమౌంట్ పెట్టుకుని సో అప్పుడు పే చేసుకున్నా వాళ్ళకి యూజ్ ఉంటుంది. ఓకే,
నైస్ అండి. ప్లాన్స్ అయితే చాలా బాగున్నాయి సేవింగ్స్ చేసుకోవడానికి. సో చూసారు కదా వ్యూవర్స్, కూతురైనా కొడుకు చదువుల కోసం అని చెప్పి, పెళ్ళిళ్ళ కోసం అని చెప్పి కొంతమంది మనీ దాచాలి అనుకుంటారు. సో ఇయర్లీ 30,000-40,000 అంటే మనం తీసుకునే ప్లాన్ లైక్ ఒక 1 lakh 5 lakhs 10 lakhs. సో అమౌంట్ బేస్డ్ ఆన్ ఆ ఫిగర్ మీద సో మనం ఎంత పే చేసుకోవాలన్నది ఉంటుంది. సో మన కెపాసిటీ కూడా చూసుకొని అప్పుడు ఎలాగో ప్లాన్ చేసుకోండి. పాపకైనా బాబుకైనా చదువుకైనా మ్యారేజ్కైనా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి. సో చూసారు కదా వ్యూవర్స్, ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.